ప్రభాస్ సలార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఓ మోస్తరుగా ఆడింది. 1000 కోట్ల వరకు రాబడుతుందని అంతా అనుకున్నారు. కానీ 700 కోట్ల వరకే ఆగిపోయింది. సలార్ మీద మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా ప్రభాస్ స్టామినా వల్ల ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి. నార్త్లో సలార్ అంతగా ఆడలేదు, కన్నడలోనూ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక తెలుగులో ఓవర్సీస్లో సలార్కు బాగానే కలెక్షన్స్ వచ్చాయి. అయితే సలార్ సినిమా ఉగ్రం మూవీకి రీమేక్ కావడంతో ఆడియన్స్లో ఇంట్రెస్ట్ పోయిందనేది ఓ వాదన కూడా ఉంది. సలార్ 2ని ఇప్పుడు ప్రశాంత్ నీల్ పక్కన పెట్టేశారని అనుకుంటున్నారు. ఎన్టీఆర్ సినిమాతో ప్రశాంత్ నీల్ బిజీ కాబోతున్నాడని అంతా అనుకుంటున్నారు. అయితే ప్రశాంత్ నీల్ ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారన్నది ఇంకా అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. మైత్రి మాత్రం ఆగస్టు నుంచి ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందని ప్రకటించేసింది. ఇక సలార్ 2ని ప్రశాంత్ నీల్ పక్కన పెట్టేశాడన్న రూమర్ మాత్రం బాగానే వినిపిస్తోంది. ఇదిలా ఉంచితే నాగశ్విన్ తీసిన కల్కి 1000 కోట్లకు పైగా వసూలు చేసి ఇంకా సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. చూస్తుంటే ఈ చిత్రం 1200 కోట్లు ఈజీగా కలెక్ట్ చేసేలా కనిపిస్తోంది. కల్కి ప్రమోషన్స్ కూడా అంతగా చేయలేదు. నేషనల్ మీడియాలో కల్కి గురించి నాగశ్విన్ ముచ్చట్లు పెట్టాడు. భారీ ఈవెంట్లేమీ ఏర్పాటు చేయలేదు. అయితే నాగశ్విన్ ప్రభాస్ సలార్ 2 గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సలార్ 2, పుష్ప 2, సింగం సీక్వెల్ ఇలా దేశంలో అన్ని పార్టులుగా వచ్చేస్తున్నాయి కదా. ఇందులో మీకు ఏదంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అడిగాడు. దానికి నాగశ్విన్ సింపుల్గా సమాధానం ఇచ్చారు. తనకు ప్రభాస్ సలార్ 2 అంటే ఇష్టమని అన్నాడు. తనకు మామూలుగానే గేమ్ ఆఫ్ థ్రోన్స్ వంటి సినిమాల గురించి ఇష్టమని చెప్పుకొచ్చారు. సలార్లో వేరే ప్రపంచాన్ని క్రియేట్ చేశారు. ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పాడు నాగశ్విన్.